మెరైన్ ట్యాంక్ కోసం అయితే లైట్ అయితే తెప్పించేసాను. నేను తెప్పించిన లైట్ కంపెనీ వచ్చేసరికి గాకో నానో చాయిస్ A030 కోరల్ లైట్ అని అయితే దీని మీద రాసి ఉంది. అండ్ మన దగ్గర ఎటువంటి కోరల్స్ అయితే నేను మెయింటైన్ చేయట్లేదు అనమాట. కోరల్స్ ఆర్ ఇల్లీగల్ టు కీప్ ఇన్ అవర్ ఎక్వేరియంస్. ఇప్పుడైతే అన్ప్యాకింగ్ చేసేద్దాం, దాని తర్వాత మాన్యువల్ కూడా చదివేసుకోవాలి. అండ్ అడాప్టర్ అనమాట ఇది లైట్ది. సో లైట్ సెటప్ కూడా భారీగా ఉంది. అమౌంట్ వచ్చేసరికి మీ స్క్రీన్ మీద పెట్టేశాను. దీంట్లో కంప్లీట్ 9 LEDs వచ్చినాయి. ఈ 9లో వచ్చేసరికి బ్లూ LEDs ఉంటాయి, వైట్ LED ఉంటుంది, అలాగే పర్పుల్ LED కూడా ఉంటుంది. వెనకాల ఫ్యాన్ కూడా ఇచ్చారు. మరి ఇది ఎంత హీట్ అయిద్దో తెలీదు. అలాగే క్లాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. క్లాంప్స్ చేత్తోనే ఫిట్ చేస్తాను. స్క్రూ బోల్టింగ్ ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి. చేత్తో ఫిట్ చేసేసి ఇంకా మనం మెరైన్ ట్యాంక్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి టచ్ సెన్సర్, డైరెక్ట్ టచ్ చేస్తే లైట్ ఆన్ అయిపోతుంది. అండ్ లైట్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కూడా బటన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే కంప్లీట్ మనం మెరైన్ ట్యాంక్ లుక్ ఎలా ఉందనే చూసేద్దాం. ఇది వచ్చేసరికి మొత్తం ఫుల్ బ్లూ లైట్ ఆన్ చేస్తే, ఇప్పుడు వచ్చేసరికి వైట్ లైట్ ఆన్ చేశాను. స్లోగా అయితే బ్లూ లైట్ తగ్గించేస్తున్నాను అనమాట. స్లోగా బ్లూ లైట్ తగ్గించేస్తుంటే మీకు ఎక్వేరియం లుక్కే చేంజ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఈ వైట్ లైట్లో వచ్చేసరికి మనం ఫిషెస్ కలర్స్ అయితే క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. దేనిది ఒరిజినల్ కలర్ దాని అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బ్లూ లైట్ ఆన్ చేసి వైట్ లైట్ తగ్గించేస్తే కంప్లీట్లీ రీఫ్ సెటప్ లాగా అయిపోతుంది. కంప్లీట్లీ ఫుల్ రీఫ్ సెటప్లో అయిపోతుంది. అలాగే మన బబుల్ టిప్ యానిమోన్ కూడా గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో మన మెరైన్ ట్యాంక్ ఈ బ్లూ లైట్లో ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.